మార్కెట్లో అతని ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. అన్నట్టుగానే ఆడియన్స్లో పవర్ స్టార్కి ఎంతటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. హిట్స్ ఫ్లాప్స్కి అతీతమైన ఇమేజ్ ఆయన సొంతం. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ ఇప్పుడు తను కమిట్ అయిన సినిమాకి డేట్స్ కేటాయించకపోవడంతో మరో సినిమాని పట్టాలెక్కించే పనిలో పడ్డాడట ఈ క్రేజీ డైరెక్టర్. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డులని కొల్లగొట్టిన హరీష్ పవన్ల కాంబోలో మరో సినిమా వస్తుందంటే మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఎన్నాళ్లకి మా హీరోకి మరో సాలిడ్ హిట్ దక్కబోతుందంటూ ఆనందంగా కాలరెగరేశారు. అయితే ఈ ఆనందం ప్రస్తుతం ఆవిరయ్యేలానే కనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ ఇప్పుడు సినిమాలకి డేట్స్ కేటాయించలేని పరిస్థితి. ఇప్పటికే అయిపోవచ్చిన ఓజీ, హరిహర సినిమాలకి సమయం ఇవ్వలేకపోతున్న పవన్ ఇప్పుడు ఏకంగా 2 నెలల పాటు ఉస్తాద్ కి డేట్స్ ఇస్తాడా అంటే అనుమానమే అంటున్నారు సినీ పండితులు. దీంతో పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేసి విసిగిపోయిన హరీష్ శంకర్ త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. ఈ లిస్ట్ లో రామ్, బాలకృష్ణ ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరి సినిమా ముందు ఎవరు తర్వాత అన్నది తెలియదు. కానీ మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాపై ఇన్నాళ్లు తన టైం వేస్ట్ చేసుకున్న హరీష్ శంకర్ మొత్తానికి ఈ సినిమాని పక్కన పెట్టి మరో ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టబోతున్నాడని తెలుస్తోంది. చూడాలి మరి హరీష్ కి సినిమా ఛాన్స్ బాలయ్య, రామ్లలో ఎవరందిస్తారు. For more videos like this, subscribe Big TV channel.